జ్యోతుల గోపి ఏం చేస్తుంటారన్న? వ్యవసాయం వ్యాపారం కూడా ఉంది. వ్యవసాయం చేసుకుంటూ చిన్న వ్యాపారం చేసుకుంటారు. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు, వంగగీత గారు పోటీ చేస్తారు. ఎవరు గెలుస్తారంటారు మీరైతే? పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. ఎందుకని వన్ సైడ్ గా గెలుస్తారంటారు మీరైతే? ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి రైతులకు కానీ, కౌలు రైతులకు కానీ, మత్స్యకారులకు కానీ, మొన్న బోట్లు కాలిపోతే వైజాగ్ వెళ్ళి తలా 50,000 చెక్ ఇస్తారు ఆయన. అలాంటి నాయకుడిని ఎంచుకోకపోతే మనకి ఇబ్బంది. రాష్ట్రాన్ని ఇలా దోచుకుంటున్నారు జగన్ గారు. మరి ఆయన సొంత సినిమాలు చేసి వచ్చిన డబ్బులతో ప్రజలకు ఖర్చు పెట్టామని ఎన్నుకోలేదనుకో మన గతి అతోగతి పాలవుతుందని నేను చెప్తున్నాను. అది మీ ఒపీనియన్ అయితే సొంత కష్టార్జితాన్ని ప్రజలకు ఖర్చు పెట్టేవాడు ప్రజల డబ్బును ప్రజలకు ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాడంటారా? ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాడంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంత నిజాయితీగా పనిచేస్తుంటే ఎందుకు ఈ ప్రజలు అనే వాళ్ళు నమ్మట్లేదు? ఆయన్ని ఒక స్థాయిలో కూర్చోబెట్టలేకపోతున్నారు వాళ్ళు. ప్రజలు 2014ని 2019ని నమ్మలేదండి. 2024ని ఖచ్చితంగా వాళ్ళ కళ్ళు తెరుచుకున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా గెలిపిస్తారు 100%. ఖచ్చితంగా. వంగగీత గారు ఇంతకు ముందు ఎంపీ కింద, పెన్నెం దొరబాబు గారు ఎమ్మెల్యే కింద చేశారు. అసలు పిఠాపురం అభివృద్ధి అనేది ఎలా ఉంది ఈ నియోజకవర్గ 52 ఊళ్ళలో? పెన్నెం దొరబాబు గారు 5 సంవత్సరాలు ఎక్కడ ఉన్నారో తెలియదు పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి. అలాగే ఎంపీ గీత గారు గెలిచారు. ఏ ఊరికి ఆవిడ సొంత మామూలుగా గవర్నమెంట్ నుంచి వచ్చిన 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. మరి ఏవో కట్టేసేమో అభివృద్ధి చేసామని వాళ్ళు చెప్తున్నారు. అవన్నీ ఉట్టి మాటలు తప్ప పనులు మాత్రం ఏమీ లేవు. పనులు అయితే ఏమీ లేవు. రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఎలా ఉందంటారు ఈ పరిపాలన గానీ అభివృద్ధి గానీ? కూటమి అన్న ఖచ్చితంగా కూటమి వస్తుంది. 100%. ఎందుకని కూటమికి ఛాన్స్ ఇస్తానంటారు ఈసారి అయితే? ప్రజలు తెలుసుకున్నారన్న. ఇప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు పెంచారు, కరెంటు ఛార్జీలు పెంచారు, పెట్రోల్ ధరలు పెంచారు, మొత్తం అన్నిటి మీద బాధని చెప్పారు. ఇంకెలా నమ్ముతారు ప్రజలు? అది మరి జగన్మోహన్ రెడ్డి గారు రెండో ఛాన్స్ అడుగుతున్నారు. నాన్నగారి పరిపాలన చూశారు, నా పరిపాలన అంతకన్నా బాగుంటుంది. ఆల్రెడీ ఒక ఛాన్స్ ఇచ్చాం. పాస్ బుక్ మీద ఆయన ఫోటోలు వేయించారు. రెండో ఛాన్స్ ఇస్తే భూములు కూడా ఆయన లాక్కెళ్ళిపోతాడు. అవును. ఈ మధ్యన ఒక కొత్తగా చాలా మందిలో జనాల్లో చెప్పే మాట ఏంటంటే, పాస్ బుక్లే గానీ ఏ పేపర్లు అయితే గానీ దాని మీద నా ఫోటో ఉండాలి, ఎలా డాక్యుమెంట్ పత్రాలు నా దగ్గర ఉండాలి, అవి వాటి మీద నా ఫోటోలు ఉండాలన్నట్టు ఏదో రూల్ తీసుకొచ్చారంటున్నారు. మరి మీరైతే వాటి గురించి ఏమైనా తెలుసా? ఎవరైనా అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? ఇప్పుడు మన తాతలో మన తల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తి ఆయన ఫోటో ఏంటి? స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఏ గవర్నమెంట్ కూడా తన ఫోటో వేయలేదు ఇప్పుడు వరకు. ఏ పాస్ బుక్ మీద కూడా ఈయన మన పాస్ బుక్ మీద ఈయన ఫోటో, కొలతరాల మీద ఈయన ఫోటో, రేపు పొద్దున భూమి కూడా లాగేసుకుంటాడు ఈయన. అంటే మీ భూములు, స్థలాలు, ఇళ్ళు, ఆస్తులు అన్ని ఆయన గుప్పిట తీసుకుంటారంట? ఖచ్చితంగా కదన్నా. మరి పాస్ బుక్ మీద ఫోటోలు ఎందుకు? దానికే కదా. 5 ఏళ్లు పరిపాలన చేసిన ఒక సీఎం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రజలు తప్పు నేను ఆల్రెడీ గురవ్యాం కదా. ప్రజలు భయబంధం గురవే ఉన్నారు ఆల్రెడీ. ఒక మాటలో అడుగుతున్నాను, అసలు ఈ 5 ఏళ్ల పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఒక మాట చెప్పండి. చండాలంగా అనిపిస్తుంది. చండాలంగా ఎందుకని? ఏమి లేదు కదా, అభివృద్ధి అనేదే లేదు. సంక్షేమం అనే పేరుతో చెప్పారు. మన పథకాలకి డబ్బులు ఇస్తున్నామంటే ఇక్కడ అభివృద్ధి జరగాలి కదా. ఇండస్ట్రీస్ ఉండాలా, నిరుద్యోగ యువతకి మామూలు ఉపాధి ఉండాలి కదా. వాళ్ళు వేరే రాష్ట్రాల్లో వేరే దేశాలు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు 99% సంక్షేమ పథకాలు అందించాం, మాకన్నా గొప్పగా ఎవరు పరిపాలన చేయలేదు అంటున్నాడు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాగేసుకున్నాడు. ఇంకా ఈ సంక్షేమ పథకాలు అవుతాయి? ప్రజలని ఎవరు గుర్తించట్లేదా? ఇక్కడ 10 రూపాయలు ఇచ్చి అక్కడ 2 రూపాయలు తినేస్తున్నాడని. ఇప్పుడు ఖచ్చితంగా గుర్తిస్తారన్న. ఆల్రెడీ తెలుసుకున్న ప్రజలు ఒకసారి చూడనన్నారా, చూసారు. ఇంకా ఈయన చూసే పరిస్థితి అయితే లేదు. మరి రెండో ఛాన్స్ అడుగుతున్నారు. రెండో ఛాన్స్ కాదా, ఇంకా ఒక ఛాన్స్ ఇచ్చినందుకే మనకి చాలా ఇబ్బందులు అయ్యాయి జనాలకి, ప్రజలకి. రెండో ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదన్న. 3 చెరువులు నీళ్ళు తాగిచ్చారంట. 6 చెరువులు నీళ్ళు తాగిచ్చాడు. 3 మరి జగన్మోహన్ రెడ్డి రీసెంట్ గా రాయితో కొట్టారంట. ఏంటి మరి ఎవరు కొట్టారు? కొట్టారు అన్నట్టు ఆరోపిస్తున్నారు. అవన్నీ స్టంట్లు ఉన్నాయి కదన్నా, అన్ని ఎందుకన్నా. అంటే మీరేమనుకోండి, అప్పుడు ఎలక్షన్ ముందు కోడి కత్తన్నారు, తర్వాత రాళ్ళు అన్నారు. ప్రజలకు అర్థమైపోతుంది కదన్నా. మళ్ళీ ఇవాళ లేటెస్ట్ గా ఏంటంటే ఆ స్టిక్కర్ అనేది తీసేశారు, కానీ ఇక్కడ మాత్రం కనబడతలేదు అంటున్నారు. నిజంగా దెబ్బ తగిలితే 2-3 రోజులు మారిపోతానా. అక్కడ దెబ్బ ఏం లేదు కదా. స్టిక్కర్ అంటే అంతే, సానుభూతి కోసం. ఎలక్షన్ అంటే ఇదంతా ఎలక్షన్ కోసం 100% ఎలక్షన్ అంటే అంతే. ప్రజలు అయితే ఏం చెప్తారా, ఏం చేద్దాం అనుకుంటారు? కూటమికి ఖచ్చితంగా కూటమి ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఖచ్చితంగా. ఎన్ని సీట్లు అంటారు? 100% అన్న. 130 సీట్లు, 140 సీట్లు గ్యారంటీ వస్తాయి కూటమికి. 135 ప్లస్ ఉంటాయి, తక్కువ అయితే 100%. ఇప్పుడు ఫైనల్ గా ఒక మాట, మీ పిఠాపురం ఎమ్మెల్యే ఎవరంటారు? కాబోయే ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అన్న. 100%. ఎందుకని?
ఒక్క మాట చెప్పండి, ఆయన మీద మీకు ఎందుకు అంత నమ్మకం? ఒక్క మాట చెప్పండి. ప్రజల కష్టాలు తెలిసిన ఆయనే కదన్నా. ప్రజల కష్టాలు తెలిసింది ఎవరో ఆయనే. ఇప్పుడు 100% 100%. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వెళ్ళి ఫైట్ చేస్తున్నాడు. మరి అలాంటి నాయకుని మేము ఎందుకు వదులుకుంటాం పిఠాపురం నియోజకవర్గం నుంచి? ఖచ్చితంగా మీరు మార్పు కోసం మొదటి అడుగు వేస్తున్నారంట. 100% 100%. పక్కాగా. ఒక్క మాట, ఆయన గుర్తేంటన్నా? గాజు గ్లాస్. గాజు గ్లాసు. మరి చాలా మంది గాజు గ్లాస్ పగులుద్ది అంటున్నారు, మరి మీరేమంటారు దాని గురించి? ఆయన చెప్పారు కదా, పగిలి కొలితే పొదరెక్కుద్ది చెప్పారు కదా. పదునెక్కుద్ది అన్నారు, మరి పగిలితే ఏం జరుగుద్ది? 100% పొదరెక్కుంది అన్నప్పుడు అవతల పార్టీలు గుచ్చుకుంటే ఇవ్వాలి. ఖచ్చితంగా 100% ఖచ్చితంగా పక్క డౌట్ లేదు.